బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మక్తల్లో రాస్తారోకో. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న హింసాత్మక దాడులను ఖండిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో హిందూ ధార్మిక సంస్థలు మక్తల్ స్వచ్ఛంద బంద్కు పిలుపునివ్వడంతో మక్తల్లో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. హిందూ ధార్మిక సంస్థల సభ్యులు, యువకులు, విద్యార్థులు కాషాయ ధ్వజాలు చేతపట్టి స్థానిక నల్లజాలమ్మ దేవాలయం నుండి స్వామి వివేకానంద చౌరస్తా వరకు సేవ్ హిందూస్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 167వ జాతీయ రహదారిపై బైఠాయించి గంటపాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న హింసాత్మక దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దేశంలో ఉన్న హిందువులందరూ ఐక్యంగా ఉంటూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. ఎక్కడో ఏదో జరిగితే ఈ దేశంలో ర్యాలీలు, నిరసనలు చేసే లౌకిక సెక్యులర్ వాదులు బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులకు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉంటూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా సమర్థంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనుకనే ఉన్నాం. మేము ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులని, అదేవిధంగా కుహానా లౌకికవాదులను ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఎక్కడో ప్రపంచంలో ఏ పాలస్తీనాలోనో, ఏ ఇంగ్లాండ్లోనో, ఇరాక్లోనో ముస్లింల పైన చిన్న వాక్యం వెళ్ళినా కూడా మీరు ఈ దేశంలో ర్యాలీలు, నిరసనలు చేస్తారే. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పట్ల ఇన్ని దాడులు జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా లౌకికవాదులు, ఈ సెక్యులరిస్టులు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ దేశంలో సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ హిందువులపైన దాడులను కనీసము ఖండించిన పాపాన పోలేదు. కనీసము సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన కూడా పాపాన పోలేదు. ఎందుకు మీకు హిందువులు అంటే అంత కోపం? హిందువులు మీకేమైనా అన్యాయం చేశారా? ఈ దేశం ఇంత సుభిక్షంగా, ఇంత సెక్యులర్గా, ఇంత శాంతియుతంగా ఉందంటే కారణం హిందువులే కదా. ఈ హిందువులు ఈ దేశంలో ఉండడం ఇష్టం లేదా? ఈ హిందువులు ఈ దేశంలో ఉండి శాంతి సామరస్యాలకు మారుపేరుగా ఉండడం మీకు ఇష్టం లేదా? మేము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా రాజకీయ పార్టీలు ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరందరూ కూడా ఈ విధంగా హిందూ వ్యతిరేక విధానాలు పాటిస్తే ఈ దేశంలో నుండి మీ యొక్క పార్టీలన్నీ కూడా మాయమైపోయే పరిస్థితి వస్తుంది. ఇదే చర్యలు కొనసాగితే భారతదేశం నుండి అనేక రాష్ట్రాల నుంచి హిందువులు మాయమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఇటువంటి ముస్లిం మతోన్మాద శక్తులని మీరు వెంటనే ఖండించాల్సిందిగా మేము కోరుతున్నాం.